ఫిర్యాదుదారుడు వాకిటి మోహన్ అని చెప్పేసి ఆ తేదీ 15/9/2020 రోజు ఒక కాంప్లీట్ తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. దానిపైన క్రైమ్ నెంబర్ 244/25 కింద కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో కాంటెంట్స్ ఏంటంటే ఈ కాంప్లైనెంట్కి ఈ 2023 ఇయర్లో ఒక ఇల్లు కోసం అతను కొనాలని తిరుగుతుంటాడు. కాంప్లైనెంట్ కానిస్టేబుల్ తిరుగుతుంటే అప్పుడు అతని ఫ్రెండ్ అయిన రాకేష్ ఏం చేస్తాడంటే నాకు తెలిసిన అతను శివశంకర్ దగ్గర ఇల్లు ఉంది, అతను అమ్ముతాడు అని చెప్పేసి ఇల్లు కాస్ట్ వచ్చేసి 43 లక్షలు అని చెప్పేసి అతన్ని నమ్మించి అతను ఆ ఇల్లు చూపిస్తే అతను ఆ ఇల్లు నచ్చి ఒక 2 లక్షలు ఇచ్చేసి అగ్రిమెంట్ చేసుకుంటారు. తర్వాత మోహన్ ఏం చేస్తారంటే మొత్తం డాక్యుమెంట్స్ అంతా రెడీ చేసి భద్రత లోన్ అప్లై చేస్తే భద్రత ద్వారా అతనికి 39 లక్షల అమౌంట్ శాంక్షన్ అవుతుంది. ఆ అమౌంట్ అంతా వచ్చేసి ఐఓబి బ్యాంక్ శివశంకర్ అకౌంట్లో పడుతుంది. అయితే శివశంకర్ అకౌంట్లో అమౌంట్ పడిన తర్వాత కూడా అతనికి ఇల్లు రిజిస్ట్రేషన్ చేయరు. ఎవరు రాకేష్ ఇదంతా ప్రాసెస్ చేసినంత రాకేష్ ఆ ఇల్లును రిజిస్ట్రేషన్ చేయకుంటే అతనికి కాంప్లైంట్ డౌట్ వచ్చి మొత్తం పోయి వెరిఫై చేసుకుంటే భద్రతా ఆఫీస్లో అంతా వెరిఫై చేస్తే ఆ ఇంటి పైన ఆల్రెడీ 20 లక్షల లోన్ ఉండి కెనరా బ్యాంక్లో అది మార్టిగేజ్ ఉంటుంది. మార్టిగేజ్ ఉన్న ఇల్లుకు అది ఈసీ తీసి దాన్ని డిలీట్ చేసి ఆ మార్టిగేజ్ అంతకన్నా ముందున్న లోన్ను కప్పిపుచ్చి ఈ శివశంకరు మరియు రాకేష్ తర్వాత మరికొంతమంది అతిథులు కలిసి ఆ లోన్ని కప్పుకొచ్చి మళ్ళీ గవర్నమెంట్ సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ భద్రత ద్వారా 39 లక్షల లోను ఇప్పించి అతను రిజిస్ట్రేషన్ చేయకుండా అతన్ని మోసం చేసినందుకు గాను కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం ఎస్ఐ మన శశిధర్ గారు టౌన్లో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు A1 మన శివశంకర్ని తర్వాత A2 రాకేష్ని రిమాండ్ చేయడం జరుగుతుంది.